వెళ్ళింది విలన్ గాడు కాబట్టి అక్కడ నువ్వు కనిపించకపోయేసరికి షాక్ అవుతాడు. వీడింకా ఇక్కడే ఉన్నాడు. వాడి కంటికి కనిపించావంటే వదిలిపెట్టడు. తప్పించుకుని పోదాం పదా రా. లహరి అయ్యయ్యో, పులిగారి బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. పులిగారి జీవితం అన్యాయం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యా, రే ఏమైందిరా? ఏమచ్చా పన్రా, నా కష్టాలు ఒకటారు ఉండా. ముందు ఒకటి చెప్పు, తర్వాత రెండో చెప్తు గాని. పంచలకి పడి పడి నవ్వేంత ఓపిక లేదురా నాకు. సరే ఏమైంది చెప్పరా. ఒరే, ఎవరికైనా నీటి గండ ఉంటుంది, నిప్పు గండ ఉంటుంది, మరేదో గండ ఉంటుంది. నాకేంట్రా ఆ కిరణ్ గారి గండ ఉంది. కిరణ్ గానవా? అదేంటి చిత్రంగా తగిలేళ్లే నా బతుక్కొకడు. రే ఎవడ్రాడు? ఒరే చెప్పరా ఏమైంది, ఎవడ్రాడు? ఏంట్రా పులి ఇక్కడ కూర్చొని మందు కొడుతున్నావు? ఏట్రా అలా చూస్తున్నావు? చెప్పరా. అంతా నీ వల్లేరా. ఏటే ఈ రోజు అటు ఇటు తెలిపోవాలి. ఏట్రా తెలిపోయేదే? ఇంకెన్నాళ్ళు రా నాకు ఈ బానిస బతుకు. రే ఏం మాట్లాడుతున్నావురా? నేనేం కొడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చెప్తాను రా, నీకు సరైన సమాధానం చెప్తాను. నీ ఇంటికి పిజ్జా డెలివరీ ఇవ్వడానికి వచ్చిన దగ్గర నుంచి నాకు అన్ని కష్టాలేరా, కష్టాలు. నీ వల్ల నా ఉద్యోగాలన్నీ పోయారా, పోయారా. రే నా వల్ల పోవడం ఏంట్రా? రోడ్ల మీద పార్కుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ నన్ను చిత్తం కొట్టావు, చిత్తం కొట్టావురా, చిత్తం కొట్టావు. పోనీలే అనుకున్నాను, లేక లేక నాకు పెళ్లి అవుతుంటే అది కూడా చెడగొట్టావు. చెడగొట్టావు కదరా, చెడగొట్టావు కదరా, చెడగొట్టావు కదరా. చివరికి స్టేషన్ లో కూడా నరకం చూపించావు. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను దెబ్బలు తినడానికి రెడీ. కానీ నేనే పోతాననుకుంటే నిన్నెందుకు వదులుతాను రా? వదలను, 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 వదలను. ఇక నుంచి నేను నిన్ను చూసి భయపడను, నువ్వే నన్ను చూసి భయపడాలి. వదలను. నన్ను కొట్టావా నువ్వు? పులిగా, ఏ పులిగా. ఆ కిరణ్ నన్ను కొడతావేంటారు ఇంకా మెంట్లా? వాడి చేతుల్లో దెబ్బలు తిని తిని నాకు కూడా వాడి రోగమే వచ్చేసిందిరా. సారీ రా సుందరం. వాడే కొడతాడు, నేనెప్పుడు కొట్టానండి అంటాడు. వాడే తింటాడు, నేనెప్పుడు తిట్టానండి అంటాడు. వాడి టార్చర్ మామూలుగా లేదురా. వాడి టార్చర్ సంగతేమో కానీ నీ కష్టాలు ఉండడానికి వచ్చినందుకు నువ్వు నన్ను టార్చర్ పెట్టు. ఈ ఒళ్ళ పుల్లని తగ్గాలంటే మందేయాల్సిందే. అయ్యో అయ్యో, ముందంతా తాగేశాడు. నీ ఆస్తి అంతా దోచేసినట్టు ఎందుకు ఏడుస్తావు? కావాలంటే నువ్వు కూడా ఇంకో పెగ్గేసుకో.
ఓరే సుందరం, నీకేమైనా చివరి కోరికలుంటే చెప్పరా, తీరుస్తాను. చెల్లెమ్మకేమన్నా చివరి మాటలు చెప్పాల్సినట్టే చెప్పరా, చెబుతాను. రే, నేను నీ కష్టాలకు బాధపడి మందు కొడితే నువ్వు నా చివరి కోరికలు అడుగుతావేంట్రా? అయ్యో అయ్యయ్యో, ఈ టైంలో కదా నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావే? నువ్వరా అసలైన ఫ్రెండ్వి, నువ్వు. ఏంట్రా ఈ ఓవర్ యాక్షన్? ఓ అమ్మో, ఓ నాయనో, ఆ దేవుడు నాకు ప్రశాంతమైన చావు ఇవ్వకుండా ఎంత అన్యాయం చేస్తున్నాడ్రా. అయ్యో చావేంట్రా? ఒరే, కష్టాలు భరించలేక ప్రశాంతంగా చచ్చిపోవాలని ఈ మందులో పురుగుల మందు కలుపుకుంటే అది నువ్వు తాగేసావు కదరా. ఒరే సుందరం, అయ్యో పవన్ కళ్యాణ్ అన్నావు కదా, ఒరే అప్పుడే పోతున్నావా? ఒరే సుందరం, అయ్యో నాకేం తెలీదు, అమ్మో నాకేం తెలీదు. కిడ్నాప్ చేసిన వాడి గురించి సేవ్ చేసిన వాడికి తెలీదు, సేవ్ చేసిన వాడి గురించి కిడ్నాప్ చేసిన వాడికి తెలీదు. వారే వా, క్యా బాత్ హై. చెప్పు గాయత్రి, ఎలా వచ్చావు? నిన్ను ఎవరు విడిపించారు? ఎవరు బయటికి తీసుకొచ్చారు? నేను కిడ్నాప్ చేసిన గాయత్రిని విడిపించడమే కాకుండా నా ఇంట్లోనే పెట్టి నాకే సవాల్ విసురుతావా? అయిపోయావరా పులి! గాయత్రి, కాఫీ తీసుకో. తాగు. వచ్చినప్పటి నుంచి ఏడుస్తున్నావు. బాధపడుతున్నావు, భయపడుతున్నావు. నిన్ను బంధించి హింసించిన వాళ్ళని చంపేయాలనుంది గాయత్రి. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను తీసుకెళ్లిన వాళ్ళు ఎవరో చెప్పు. పులిగాడు కాదన్నావు, ఓకే. మరి ఎవరు చేశారో చెప్పు. నీకు నేనున్నాను. నువ్వు ఎవరి బెదిరింపుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు నాకు నిజంగా గుర్తుకు రావడం లేదండి. గాయత్రి, నా మాట విను. శత్రువు ఎవరో తెలియకపోతే ప్రమాదం ఎట్నుంచైనా రావచ్చు. శత్రువు ఎవరో తెలిస్తే వాడి నీడ కూడా మన ఇంటి గోడ మీద పడకుండా కాపలా కాస్తాను. చెప్పు గాయత్రి. నాకు నిజంగా తెలీదండి. సడన్ గా నాకు మత్తు మందిచ్చి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. నిజంగా తెలీదా? లేక భయంతో చెప్పట్లేదా? నా మాట నమ్మండి. సరే, నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు ఇంకేదన్నా కారణంతో నా దగ్గర నిజం దాచుంటే మాత్రం వీలైనంత త్వరగా నిజం చెప్పడానికి ప్రయత్నించు. సరే, నేను నీకు బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తానుండు. ఏయ్ గాయత్రి, పులిగాడెక్కడే?
ఆ పులిగాడే నిన్ను బయటికి తీసుకొచ్చాడు కదా. నిన్ను ఎవరు కిడ్నాప్ చేసి తీసుకొచ్చారో తెలిస్తేనే కదా నేను నిన్ను కాపాడుకోగలను. ఆ పులిగాడు నాకంటే గొప్ప ప్రేమికుడా, నాకన్నా అందగాడా? వాడంటే నీకు అంత ఇష్టమా? వాడి కోసం చచ్చిపోతావా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను గాయత్రి. నువ్వు నాకు దక్కకపోతే ఆ పులిగాడిని చంపేస్తాను. వాడి శవం ముందరే నీ మెడలో తాళి కడతాను. మనం పెళ్లి చేసుకోవడానికి తాళి కూడా తీసుకొచ్చాను కదా గాయత్రి. నువ్వంటే నాకు ప్రాణం గాయత్రి. నువ్వు నా దానివే, నాకే దక్కాలి. నిన్ను గడప కూడా దాటనివ్వను. నేనుండగా గడప దాటి ఎవడు రాడు. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నీకోసం రకరకాల వేషాల్లో వస్తాడా? రమ్మని వాణ్ణి ఈసారి వచ్చి చూడమను. ఎవడొచ్చినా నిన్ను నేను కాపాడుకుంటాను గాయత్రి. కంటికి రెప్పలా చూసుకుంటాను. ఈసారి ఆ పులిగాడి కంటి చూపు నీ ఒంటి మీద పడితే వాడి కళ్ళు పొడి చేస్తాను. నువ్వేం భయపడకు, భయపడకు. రెస్ట్ తీసుకో. భయం లేదా వాడికి? వస్తాడు కదా. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. రమ్మను. నువ్వు రెస్ట్ తీసుకో, నీకేం కాదు. అయిపోయాడు వాడు, అయిపోయాడు. హలో, డాక్టర్, చెప్పండి గాయత్రి గారు. మా వారిని కాపాడండి డాక్టర్. ఏమైంది? ఆయన్ని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్పినట్టే ఒకరు నన్ను ప్రేమిస్తే ఇంకొకరు నన్ను ద్వేషిస్తున్నారు. నా మీదున్న ద్వేషం అతనికి అనుమానంగా మారింది. చివరికి నన్ను అడవిలో బంధించే పరిస్థితిగా తీసుకెళ్ళింది. ఆయనే నన్ను బంధించి ఆయన నన్ను తీసుకొచ్చారు. ఏ క్షణం ఏం జరుగుతోందోనని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని క్షణ క్షణం నరకం అనుభవిస్తూ బతుకుతున్నాను. ఆయన కోసమే నా కుటుంబాన్ని వదిలొచ్చేసాను. నా భర్త నాకు మామూలు మనిషిగా కావాలి. నా గత జీవితం నాకు కావాలి. ఆయనతో నేను సంతోషంగా గడిపిన క్షణాలు, ఆనందంగా గడిపిన జ్ఞాపకాలు కావాలి. సేవ్ మై హస్బెండ్ ప్లీజ్ డాక్టర్. మీకు దండం పెడతాను. గాయత్రి గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆయనకేదైనా అయితే నేను తట్టుకోలేను, చచ్చిపోతాను డాక్టర్. మీరు ధైర్యంగా ఉండండి. ఏం చేయాలో నేను చెప్తాను కదా. కంట్రోల్. హలో, హలో గాయత్రి గారు. నా భర్తకేం జరగకూడదు భగవంతుడా. నా భర్తను మామూలు మనిషిని చేయి. రేయ్, నాకు సహనం తక్కువ, కోపం చాలా ఎక్కువ. మర్యాదగా లహరి ఎక్కడుందో చెప్పు. నీ కోపం కంటే లహరి మీద నాకున్న ప్రేమ చాలా ఎక్కువ. అందుకే నా లహరి గురించి నేను చెప్పను. రేయ్, లహరి నీది కాదు, నాది, నా సొంతం. లహరి నాకు కావాలి. ఎక్కడుందో చెప్పు.
ప్రాణం పోయినా చెప్పను. ఇరిటేషన్ తెప్పిస్తాడు చేసేసానక. ఆవేశపడద్దు తమ్మా. నా గురించే నా గురించే నా గురించే నన్ను పట్టుకోవడం కోసం పార్థుని కిడ్నాప్ చేశారు. పాపం పార్థుని ఏం చేస్తారో ఏమో. ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టాలంటేనే భయంగా ఉంది. ఆ ముదనష్ట బేదరగాడు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాడు. ఆ పార్థుగాడిని తీసుకెళ్లిపోయాడు. ఏం చేస్తున్నాడో ఏమో. లహరి గురించి నువ్వు చెప్పకపోతే నీ ఫోన్ చెప్తుందిరా పిచ్చోడా. లహరి అంటే నాకు ప్రాణం. లహరి లేకుండా నేను బ్రతకలేను. దయచేసి నన్ను వదిలేండి. లహరి లేకుండా నేను బతకలేనురా. ఎందుకంటే రెండు సార్లు నా ప్రాణం కాపాడింది. షీజ్ మై లక్కీ గర్ల్. మర్చిపో, నా లహరి నువ్వే మర్చిపో. వదిన మాట విని పార్థు విషయం ఆంటీకి చెప్పకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్? నేనున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈవిడి గారు వేరు వెనతలా కాపాడడానికి వెళ్ళిపోయి దొరికిపోయేవారు. ఎస్, దొరికిందా? దొరికింది తమ్మా. లహరి, నా లహరి. నైస్ గా అడ్రస్ కనుక్కోతమ్మా. నైస్గా ఎందుకు? నీ లవర్ బాయ్ నా దగ్గర ఉన్నాడు, వచ్చి కాపాడుకుంటే వస్తుంది. పార్థు నెంబర్కి ఒకసారి నేనే ఫోన్ చేస్తే. అమ్మో వదిలే, తను ఏ కండిషన్లో ఉన్నాడో ఏమో. తెలియకుండా చేయకూడదు. ఆంటీకి ఫోన్ చేసి చెప్పడమే కరెక్ట్. Come on, Hari. Lift it. Come on, lift it. Lift it, Hari. Lift it. దేవుడా, నా లహరి లిఫ్ట్ చేయకూడదు. లిఫ్ట్ చేస్తుంది, నాతో మాట్లాడుతుంది, నన్ను కలుస్తుంది, అంతే. లహరిని తీసుకొని వెళ్ళిపోతాను. Come on, lift it, Hari. Come on, lift it. పార్థు కాలింగ్. ఖచ్చితంగా రిషిగాడే నన్ను ట్రాప్ చేయడానికి పార్థు నెంబర్ నుంచి చేస్తున్నాడు. ఇప్పుడేం చేయాలి? వదినా, వదినా. ఏంటి? వీడెవడో 2 రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏదేదో చండాలంగా మాట్లాడుతున్నాడు. ఒకసారి వీడి సంగతి చూస్తావా? నేనేం చేయాలి? నీకు తిట్ల పురాణం తెలుసు కదా. వాడి చెవుల్లోంచి రక్తం కారేలా తిట్టావంటే జన్మలో నాకు ఫోన్ చేయడు. ఇలాంటి అవకాశాలు అప్పుడప్పుడు దొరుకుతుంటాయి. అసలే ఆ వెధవ రిషిగాడి మీద మంటగా ఉంది. ఏది టివ్వు? వాడి మీద కోపం వీడి మీద తీర్చుకుంటాను. హలో లహరి, లహరా? ఏ లహర్రా? నేను లహరి. ఒకరోజు నువ్వు రోడ్డు. ఒరే దొంగ సచ్చినోడా, పుడతలు పట్టి పిడత మొహమోడా, గుడి దగ్గర చెప్పులు కొట్టేసి గండు పిల్లి మొహమోడా, సచ్చినోడా, నీ జిమ్మడా, దరిద్రుడా, నీచుడా, నికృష్టుడా. ఏం మాట్లాడుతుందిరా? ఒకసారి ఇటువు. ఒరే, నువ్వు పురుగులు పడి చస్తావురా. చెప్పుకోలేని రోగం వచ్చి పోతావురా. నీ శవాన్ని గద్దలు కూడా ముట్టుకోవురా. బ్లడీ ఫుల్. నీలాంటోళ్ళ మొహమ్మద్ యాసిడ్ పోసి కత్తులతో కసకస పొడి చేయాలరా. రే, ఎవత్రా అది? ఆ తిట్లేంట్రా? రే, అసలు రే, ఈ రక్తం ఏంట్రా? రే, తన లహరి కాదు. నా లహరి అయితే అలా ఊరమాస్గా బిహేవ్ చేయదు, అలా మాట్లాడదు.
నిజం చెప్పరా, అది నిజంగా నా లహరేనా? నేను చెప్పను. వీడు మనకన్నా ఎక్కువ డ్రామాలు ఆడుతున్నాడక్క, వీడిని వేసేస్తాను. మన పని అయ్యేంత వరకు తొందరపడకుతమ్మా. ఏమన్నావు అక్క? మన పని అయ్యేంత వరకు తొందరపడద్దు. కొంచెం ఇటువైపు వచ్చి చెప్పక్క. తిక్క కుదిరింది వెదవకి. ఎలా ఉంది లహరి నా పర్ఫార్మెన్స్? అదర్స్ వదినా. థ్యాంక్స్ మరదల్స్. అవును, 2 రోజుల నుంచి వాడు సతాయిస్తుంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంతకీ వాడెవడో ఏంటో తెలుసా? తెలుసదినా? ఎవడు? మన కోసం తిరుగుతున్న ఆ బీదర్గాడు. నా లహరి వీళ్ళకి దొరకకూడదు. పార్థుకేం కాకూడదు. ఎవరది? వస్తున్నాను, ఉండండి. ఏమండి ఆగండి. కొంపదీసి ఆ రిషిగడు వాడక్క కాదు కదా? నువ్వేం భయపడకు, నేను చూసి వస్తాను. వద్దు.